కుచేలుడు శ్రీకృష్ణుడికి అటుకులు ఇచ్చిన తరువాత చాలా రోజుల తర్వాత కూడా కృష్ణుడికి ఆకలే వేయలేదట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత డివోషనల్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ మంచిగా, హాయిగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి పూజ ఇన్ఫర్మేషన్ వీడియోస్, డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యేలాగా, మీకు అన్ని అర్థమయ్యే విధంగా పూర్తి వివరాలతో వీడియోస్ మీకు అందిస్తూ ఉంటానండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పారమార్థికంగా సత్యయుగం, ద్వాపరయుగం లాంటి కాలాల్లో భగవంతుడి లీలలు భక్తులకు మార్గదర్శనమయ్యాయి. అలాంటి అపూర్వమైన భక్తి కథల్లో కుచేలుడు శ్రీకృష్ణుడు కథ ఎంతో ప్రత్యేకం. కుచేలుడు అనగా సుధామ, బ్రాహ్మణుడు, సద్గుణశీలుడు, సంతృప్తి స్వభావం కలవాడు. చిన్ననాట నారదుని ఉపదేశంతో సందీపని మహర్షి ఆశ్రమంలో విద్య నేర్చుకున్నాడు. అక్కడే శ్రీకృష్ణుడు కూడా ఆయన అంటే క్లాస్మేట్ లాగా. చిన్ననాటి నుండి ఇద్దరి మధ్య గాఢమైన స్నేహం ఏర్పడింది. వివాహమైన తరువాత కుచేలుడు పేదరికంలో ఉన్న సత్యనిష్టతో భగవంతుని ధ్యానంతో కాలం గడిపేవాడు. ఆహారం కరువైన రోజులు కూడా ఉండేది. కానీ కుచేలుడు ఎప్పుడు లోభం, ఆశలకు లోను కాలేదు. ఇలా ఉండగా ఒకరోజు భార్య అనింది, నీ చిన్ననాటి మిత్రుడు ద్వారకాధీశుడు, సమస్త లోకపాలకుడు, నువ్వు వెళ్ళి కలువు, నీ పేదరికం తీర్చమని అడుగు అని ఇలా చెప్తుంది. అది విని కుచేలుడు ఇలా అన్నాడు, అతని సంపద కోసం కాదు, స్నేహం కోసం కలుస్తాను అని. ఇలా అని కృష్ణుని కలవటానికి బయలుదేరతాడు. కృష్ణుడు సమస్త లోకపాలకుడు, ద్వారకాధీశుడు, అందులోనూ కుచేలుడికి చిన్ననాటి స్నేహితుడు. ఉట్టి చేతులతో వెళ్తాం ఎందుకు అని శ్రీకృష్ణుడికి ఇవ్వటానికి ఏమైనా తీసుకెళ్దాం అనుకుంటాడు. ఆ కుచేలుడు పేదరికంలో ఉన్నాడు కదా, ఆయన దగ్గర ఏమి ఇవ్వటానికి ఉండవు. అయితే అన్నీ చూడగా కొన్ని అటుకులు మాత్రమే ఉంటాయి. అవి వారు తినటానికి మాత్రమే గుప్పెడు అటుకులు ఉంటాయి. వాటినే ఒక చిన్న గుడ్డలో కట్టి కుచేలుడు ఆ అటుకులని కృష్ణుడి కోసం తీసుకువెళ్తాడు. అలా ఆ చిన్న మూటను చేతిలో పట్టుకొని ద్వారకకు ప్రయాణిస్తూ ఉంటాడు. కుచేలుడు ద్వారకకు చేరి కృష్ణుడు నివసించే రమ్యమైన రాజప్రసాదాన్ని చూశాడు. ద్వారపాలకులు అతని వేషధారణ చూసి లోపలికి రానివ్వరు, అడ్డుకుంటారు. శ్రీకృష్ణుడు దూరం నుంచి తన ప్రియమిత్రుణ్ణి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని హత్తుకొని స్నేహపూర్వకంగా స్వాగతిస్తాడు. కృష్ణుడు కుచేలుడి పాదాలను స్వయంగా కడిగి సత్కరించాడు. కుచేలునికి శ్రీకృష్ణుడు ఎంత మంచిగా ఆతిథ్యం ఇచ్చాడు అంటే రుక్మిణీదేవి కూడా అతి గౌరవంతో అతిథి సత్కారం చేసింది. ఇది సాధారణ సత్కారం కాదు, స్నేహితునికి భక్తికి ఇచ్చిన గౌరవం. సమయం చూసి శ్రీకృష్ణుడు ఇలా అడిగాడు, మిత్రమా, నాకు ఏమి కానుక తెచ్చావు? కుచేలుడు కొంచెం సిగ్గుపడుతూ చిన్న మూటలో ఉన్న అటుకులు చూపించాడు. కృష్ణుడు ఎంతో ఆనందంతో ఆ చిన్న మూటలో ఉన్న అటుకులను తీసుకున్నాడు. ఆ రోజు భోజనంగా అటుకులనే వండమని చెప్పి రుక్మిణీదేవికి చెప్తాడు కృష్ణుడు. కుచేలుడు తెచ్చిన ఆ కొన్ని అటుకులతోనే కృష్ణుడి కడుపు నిండిపోయింది. భావ ప్రకారం చెప్పాలి అంటే మొదటి అటుకుల ముద్దతోనే కుచేలుడి జన్మల పాపాలు పోయాయి, పుణ్యాలు పెరిగాయి. రెండవ ముద్దతో అతని ఇంటి దారిద్ర్యం తొలగిపోయింది. కుచేలుడు ఇచ్చిన అటుకుల తర్వాత కృష్ణుడి చాలా రోజుల ఆకలి తీరిందని చెప్పాను కదా. అది ఎందుకంటే ఇక్కడ ఆకలి అంటే భౌతిక ఆహారం కాదు. భగవంతుడు శరణాగత భక్తుల నుండి నిర్మలమైన ప్రేమ కోరుకుంటాడు. ఎన్నో యుగాలుగా కృష్ణుడు ఆ నిస్వార్థ భక్తి కోసం ఎదురు చూశాడు. కుచేలుడు ఇచ్చిన అటుకుల లోభం లేకుండా స్నేహంతో, ప్రేమతో సమర్పించబడ్డవి. ఆ ప్రేమ భావం భగవంతుని ఆధ్యాత్మిక ఆకలిని తీర్చింది. అంటే భగవంతునికి మనస్సుకు నిండిన భక్తి భోజనం అందింది. అందుకే కుచేలుడు తెచ్చిన అటుకులు తిన్న తరువాత శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఈ రోజు నాకు ఎన్నో రోజుల తరువాతి ఆకలి కూడా తీరింది అని. కుచేలుడు ఏమీ అడగకపోయినా కృష్ణుడు అతని ఇంటిని సంపదలా మార్చాడు. ఆస్తి, సౌఖ్యం, శాంతి అన్ని ప్రసాదించాడు. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది భగవంతుని వద్ద సంపద కోసం కాదు, ప్రేమ కోసం వెళ్ళాలి. స్వచ్ఛమైన హృదయంతో సమర్పించినది
ఎంత చిన్నదైనా భగవంతునికి అత్యంత ప్రీతికరం. నిజమైన భక్తి, నిజమైన స్నేహం, లోపరహితమైన దానం ఇవే శాశ్వతమైన సంపద. ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, భక్తి లేని కానుకలకు విలువ లేదు. ప్రేమతో ఇచ్చిన చిన్న అటుకులు కూడా భగవంతుని హృదయాన్ని గెలుస్తాయి. ఈ భక్తి కథ మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. కుచేలుడు ఇచ్చింది కొంచెం అటుకులు, కానీ అందులో కలిపింది అనంతమైనటువంటి నిస్వార్థ స్నేహం. అందుకే భగవంతుడు ఇలా అన్నాడు, ఎన్నో యుగాల నుండి ఎదురు చూస్తున్న ఆ రుచి ఈరోజు నా హృదయం నిండిపోయింది. అయితే మీరు ఈరోజు భగవంతునికి ఏం సమర్పించబోతున్నారు? చిన్న పుష్పమైన, కొద్దిపాటి నీళ్లు అయినా ప్రేమతో ఇస్తే అది భగవంతునికి విందు అవుతుంది. ఈ భక్తి స్నేహం కథ అందరి హృదయాన్ని తాకుతుంది. మీ హృదయాన్ని కూడా తాకిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. మరియు ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం, ఇంకా పూజ ఇన్ఫర్మేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధే రాధే. జై శ్రీకృష్ణ. జై శ్రీ రాధా కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.